బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను అరెస్ట్ చేస్తున్నారు సిఐడి పోలీసులు. బీహార్లో సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీహార్ కేడర్కు చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డిప్యూటేషన్పై సిఐడిలో పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ వెళ్ళిపోయారు సునీల్ నాయక్. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ పాత్ర మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఆ టార్చర్ని సునీల్ నాయకే పర్యవేక్షించారు దగ్గరుండి మరి అనేది రఘురామకృష్ణరాజు చాలాసార్లు చేసినటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆయన్ని విచారించబోతున్నారు. బీహార్ పాట్నాలో ప్రస్తుతం ఐజీగా ఆయన అధికారంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా కొన్నిసార్లు నోటీసులు ఇచ్చారు. అయినా సరే ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డైరెక్ట్గా అధికారులు వెళ్ళి ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ చూద్దాం. ఏం జరగబోతోంది ఇంకా ఈ కేసులో? విచారణ నెమ్మదిగా సాగుతూనే ఉంది. ఒక్కొక్కరిగా అధికారులకు నోటీసులు ఇస్తూ వస్తున్నారు. ఒక్కొక్కరి పాత్రకి సంబంధించి విచారణ చేస్తూ వస్తున్నారు. సో ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది విచారణ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు సునీల్ పాత్రకి సంబంధించి విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయ్యుద్దే మరికొద్ది క్షణాల్లో మనతో కృష్ణమోహన్ జాయిన్ అవుతారు. సో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడం, ఆయన్ని కస్టడీలో ఉన్న సమయంలో ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారని, ఆయన్ని కొట్టారని, టార్చర్ చేశారంటూ అప్పటి నుంచి ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అప్పుడు పోలీసులు మేము కొట్టలేదని చెప్పడంతో తర్వాత ఆర్మీ హాస్పిటల్ వరకు వెళ్ళడం, అక్కడ ఒక నివేదిక ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా సునీల్ పాత్రకు సంబంధించి విచారణ చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈ కేసు విచారణ కొంచెం స్లోగా జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ మొత్తానికి విచారణలో భాగంగా అప్పుడప్పుడు ఏదో ఒక అధికారికి నోటీసులు ఇవ్వడమో విచారణకు పిలవడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు విచారణ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? నందు, బేసిక్ గా ఈ RRR కేసుకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడు బీహార్కి సంబంధించిన ఐటీఎస్ సునీల్ నాయక్ ఈ కేసుకు సంబంధించి అతను టార్చర్ చేయడం, తర్వాత ఇతర సంబంధించిన అంశాల్లో అతన్ని ఈరోజు సిట్టు అధికారులు అరెస్ట్ చేశారు. బహుశా ఈరోజు సాయంత్రానికి విజయవాడ తీసుకుని వస్తానికి సమాచారం అయితే ఎంత ఉంది. అయితే ఇక్కడ ఈ వ్యవహారంలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఇతను ఇక్కడ డిప్యూటేషన్ మీద రావడం, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే అతను బీహార్ క్యాడర్కి వెళ్ళిపోవడం. అయితే ఈ సునీల్ నాయక్ మీద RRR ఇచ్చిన కంప్లైంట్స్, దాని మీద కోర్టులో కేసులు ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు అక్కడికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేయడం. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన 2-3 సార్లు కోర్టుకి హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేదు. ఆయన నాకు వ్యక్తిగత విషయాల మీద నేను హాజరు కాలేకపోతున్నానంటూ ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. బహుశా 2-3 సార్లు ఆయన కోర్టు ఆదేశాలని లెక్క చేయలేదు. అదొకటి. రెండవది, ఇంతవరకు కూడా ఈ కేసుకు సంబంధించి కొంతమంది సస్పెండ్ అయ్యారు. తర్వాత సునీల్ లాంటి ఏడీ చీఫ్ సునీల్ లాంటి వ్యక్తులు ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇటువంటి వ్యక్తుల నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సునీల్ నాయక్ ను బీహార్కి సంబంధించిన ఐపీఎస్ క్యాడర్ సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయడం, తర్వాత అతన్ని ఈరోజు సాయంత్రానికల్లా విజయవాడకి తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతుంది. తీసుకుని వచ్చిన తర్వాత ఇతను ఏం విచారణ జరగబోతుంది, ఇతను ఆ రోజు జరిగిన పరిస్థితులు ఏంటి, ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. అయితే బీహార్కి వెళ్ళి మరి పోలీసులు అతన్ని తీసుకురావడం వెనకాల ఏంటి అంత ఇంపార్టెంట్ ఇష్యూ ఏ రోజు ఉంది ఏంటి అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సునీల్ పాత్ర ఎంత, అప్పుడు పర్యవేక్షించారు ఆయనే దగ్గరుండి, అంటే తనని టార్చర్ చేస్తుంటే, తనని కొడుతుంటే, చిత్రహింసలు పెడుతుంటే అప్పుడు సునీలే పర్యవేక్షించారు అంటూ రఘురామకృష్ణరాజు చాలా సందర్భాల్లో ఆరోపించారు. అప్పుడు కొంతమందికి వీడియో కాల్ చేసి చూపించారని, ఫోటోలు తీశారని, ఇవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కొంతకాలంగా సునీల్ నాయక్కు పలుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఆయనకు విచారణకు హాజరు కాలేదు.
ఈ నేపథ్యంలో డైరెక్ట్గా ఏపీ పోలీసులు పాట్నా వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకున్నారు. బీహార్ ప్రభుత్వానికి స్థానిక అధికారులకు దీనికి సంబంధించిన సమాచారం అందించిన తర్వాతే అరెస్టు ప్రక్రియ జరిగింది అంటూ కూడా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మరికొంతమంది ఉన్నతాధికారులపై విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పటికే సునీల్ నాయక్ అరెస్ట్ కావడం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కాస్త సంచలనమైనటువంటి విషయంగానే చెప్పాలి. చాలా కీలకమైన వ్యక్తిగా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ఈ కేసులో సునీల్. ఈ నేపథ్యంలో అప్పుడు ఎవరికి ఫోన్లు వెళ్ళాయి, ఎవరు రఘురామకృష్ణరాజుని అలా టార్చర్ పెడుతుంటే, థర్డ్ డిగ్రీ ఇస్తుంటే ఎవరు చూశారు, ఆయన చెప్పారు ఎవరో చూసి ఆనందించారు, వీడియో కాల్స్ వెళ్ళాయి, ఫోటోలు వెళ్ళాయని. ఇప్పుడు ఆ ఫోటోలు ఎవరికి వెళ్ళాయి, ఏ ఫోన్ నుంచి వెళ్ళాయి, ఎవరు చూశారు, ఎవరి ఆర్డర్స్తో ఎంత చేశారు అనే దాంట్లో కీలకమైనటువంటి సమాచారం సునీల్ దగ్గర నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇట్ సీమ్స్ లైక్ అతి త్వరలో ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతోంది. అంటే ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనేది అతి త్వరలో తేలబోతున్నట్లుగా మనకు కనపడుతుంది.